హాయ్ అండి, దిస్ ఇస్ లావణ్య. ఈరోజు టాపిక్ వచ్చేసి కాంటాక్ట్ లెన్స్. కాంటాక్ట్ లెన్స్లో బెనిఫిట్స్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో కాంటాక్ట్ లెన్స్లో ఫస్ట్ అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే విజన్ క్లారిటీ చాలా బాగుంటుందండి కాంటాక్ట్ లెన్స్ పెట్టుకోవడం వల్ల. అది ఎలా అంటే మనం కార్నియా పైన కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుంటాం కదా, దానివల్ల ఏమవుతుందంటే మనకు ఈ సైడ్కి చూసినప్పుడు అన్ని 360 డిగ్రీస్ మొత్తం కూడా విజన్ క్లారిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. బట్ స్పెట్స్లో అయితే మనం ఈ సైడ్కి చూసిన పైకి కిందకి చూసినప్పుడు ఆ ఫ్రేమ్ వరకు మాత్రమే మనకు విజన్ ఉంటుంది, సైడ్కి ఉండదు కాబట్టి అంత కంఫర్ట్గా ఉండదు. అండ్ హై పవర్ ఉన్న వాళ్ళు, ఎక్కువగా సైట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే స్పెట్స్లో థిక్నెస్ ఎక్కువగా వస్తుంది కాబట్టి వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు అంత కాన్ఫిడెంట్గా ఉండలేరు కదా. బట్ కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుంటే కొంచెం లుక్ వైజ్గా బాగుంటుంది అండ్ సైట్ ఏమీ ఉన్నట్టుగా కనపడదు. సో వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ స్పోర్ట్స్ వాళ్ళకి కాంటాక్ట్ లెన్స్ పెట్టుకోవడం వల్ల వ్యూ బాగుంటుంది. ఇలా స్పెట్స్లో జారడం, ఇదేమంటారు కింద పడిపోవడం లాంటివి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. సో ఎక్కువసేపు కాంటాక్ట్ లెన్స్ పెట్టుకొని గేమ్స్ ఆడడానికి బాగుంటుంది. అండ్ హై మయోపిక్ పవర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం మైనస్ పవర్ ఎక్కువ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ లెన్స్ పెట్టుకోవడం వల్ల రెగ్యులర్గా కొంచెమైనా సైట్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. అండ్ స్పెక్టికల్ పెట్టుకున్నప్పుడు మనకు ఫాగ్ వస్తూ ఉంటుంది, ఇంకేమైనా ఏమంటారు రెయిన్ డ్రాప్స్ కానీ స్మడ్జెస్ కానీ ఉంటాయి కదా. బట్ కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుంటే మార్నింగే మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటాం కాబట్టి నైట్ వరకు తీయము. సో మధ్యలో ఈ స్మడ్జెస్ పెట్టడం లేకపోతే వాటర్ డ్రాప్స్ పడడం లాంటివి ఏమీ ఉండదు కదా. సో వాళ్ళు హ్యాపీగా క్యారీ చేయగలుగుతారు. అండ్ ఇంకొకటి హెల్మెట్ పెట్టుకున్నప్పుడు స్పెట్స్ పెట్టుకోవడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. బట్ కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుంటే ఏంటంటే మీకు ఫ్రీగా ఉంటుంది, మీకు డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇప్పుడు కాంటాక్ట్ లెన్స్ వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే చాలా వరకు ప్రైస్ అండి. నార్మల్గానే మనకు స్పెక్టికల్స్ కన్నా కాంటాక్ట్ లెన్స్లో ప్రైస్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సో అందరూ బేర్ చేయలేకపోవచ్చు ఆ ప్రైస్ని. సో అందుకని కాంటాక్ట్ లెన్స్ పెట్టుకునే వాళ్ళకి ఏంటంటే ప్రైస్ ఎక్కువగా అనిపిస్తుంది. అండ్ మెయింటెనెన్స్, అందరూ ఎప్పుడు డెటాల్తో హ్యాండ్ వాష్ చేసుకొని అలా మెయింటెనెన్స్ అనేది కొంచెం తక్కువే చేస్తూ ఉంటారు కదా. సో మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాంటాక్ట్ లెన్స్ పెట్టుకున్నప్పుడు. అండ్ డిస్పోజ్ కూడా ఏంటంటే స్పెట్స్ మనం ఒక 1 ఇయర్, ఒక 1.5 ఇయర్ కూడా యూజ్ చేసే వాళ్ళు ఉంటారు. బట్ కాంటాక్ట్ లెన్స్ మాత్రం ఖచ్చితంగా దాని ఎక్స్పైరీ డేట్కి 1 మంత్ అంటే 1 మంతే యూజ్ చేయాలి, అంతకు మించి యూజ్ చేయడానికి ఉండదు. ఓపెన్ చేసిన తర్వాత ఒక 1 మంత్ డిస్పోజబుల్ లెన్స్ తీసుకుంటే ఆ 1 మంత్ వరకే వాడాలి, అలా దాన్ని ఎక్స్టెండ్ చేయడానికి అయితే అసలు ఉండదు. అండ్ కాంటాక్ట్ లెన్స్ వాడటం వల్ల డ్రైనెస్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కొంతమంది ఏంటంటే సిస్టమ్ చూసేటప్పుడు బ్లింక్ చేయరు కదా ఐస్ని, సో బ్లింక్ చేయరు కదా, దానివల్ల ఏంటంటే డ్రైనెస్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. నార్మల్గా మన కంటికి న్యాచురల్గా వచ్చే ఆక్సిజన్ అనేది ఈ కాంటాక్ట్ లెన్స్ పెట్టుకోవడం వల్ల చాలా తక్కువగా వస్తుంది. సో అందుకని డ్రైనెస్ తొందరగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ కొంతమంది కాంటాక్ట్ లెన్స్ పెట్టుకున్నప్పుడు స్లీపింగ్ టైమింగ్స్ అనేవి ఏంటంటే పెట్టుకొని ఒక 1 అవర్ పడుకున్నాం అలా అనుకుంటారు కదా. సో పడుకోవడం వల్ల కార్నియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా మనం నిద్రపోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా కాంటాక్ట్ లెన్స్ తీసి పడుకోవడం బెటర్. అండ్ కొంతమంది డస్ట్లో జాబ్ చేస్తూ ఉంటారు కదా. సో డస్ట్లో జాబ్ చేసే వాళ్ళకి, లేకపోతే బయట ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు కాంటాక్ట్ లెన్స్ యూజ్ చేయడం వల్ల అంత మెయింటైన్ చేసే అంత టైం ఉండదు కదా. అలాంటి వాళ్ళు కాంటాక్ట్ లెన్స్ యూజ్ చేయకపోవడమే బెటర్. కొన్ని మిత్స్ ఉంటాయి కాంటాక్ట్ లెన్స్ గురించి, కళ్ళలో ఉండిపోతేమో లెన్స్ పెట్టుకుంటే లిడ్ లోపల ఉండిపోతుందేమో అని చెప్పి భయాలు ఉంటాయి కదా. అవేమీ అక్కర్లేదు, కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుంటే లిడ్ లోపల అతుక్కొని అలాగే ఉండిపోదండి. నార్మల్గా మనం ఐబాల్ అటు ఇటు మూవ్ చేసి మళ్ళీ కార్నియా పైకి వెళ్తుంది. అది ఎలాగైనా దాని కార్నియా పైకి వచ్చిన తర్వాత మనం తీయొచ్చు వాటిని. సో అలా ఉండిపోతేమో అని భయం అక్కర్లేదు. కొంతమంది కాంటాక్ట్ లెన్స్ సొల్యూషన్ కాకుండా వాటర్తో యూజ్ చేయొచ్చా, వాటర్తో క్లీన్ చేయొచ్చా అని అడుగుతూ ఉంటారు. అలా అస్సలు చేయకూడదండి. కాంటాక్ట్ లెన్స్కి ఒక సొల్యూషన్ ఇస్తారు, దాంతోనే క్లీన్ చేసుకోవడం బెటర్. అండ్ కంపల్సరీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ క్లీన్ చేసే పెట్టుకోవాలి లెన్సెస్ అనేది. అలా వితౌట్ హ్యాండ్ వాష్ చేయకుండా అలాంటివి పెట్టుకుంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ చిన్నపిల్లలు కాంటాక్ట్ లెన్స్ వాడొచ్చా అని అడుగుతూ ఉంటారు. వాడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ పక్కన పేరెంట్స్ ఉండేలాగా చూసుకోండి అండ్ వాళ్ళకు కొంచెం ఇన్స్ట్రక్షన్స్ గట్టిగా చెప్పండి. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఫస్ట్ నుండే కొంచెం భయంగా పెట్టుకోవడం అలవాటు చేసుకోండి, లేకపోతే కేర్లెస్గా వాడటం వల్ల కార్నియాకి ఏమైనా ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. సో
పేరెంట్స్ ఉండి నేర్పించడం బెటర్ వాళ్ళకైతే. సో కాంటాక్ట్ లెన్స్ అయితే అందరూ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. అండ్ ఇంకొకటి కలర్ కాంటాక్ట్ లెన్స్, అవి వాడడం వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని అంటుంటారు కదా, అవి వాడడం వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు. బట్ ఖచ్చితంగా ఎక్స్పర్ట్ సజెషన్ అనేది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్.